నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తుఫాను వల్ల 1800 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం. ఆర్ఎండ్బీకి 1000 కోట్లకు పైగా నష్టం. తుఫాను బాధితులకు 3000 ఆర్థిక సాయం. నిత్యావసరాలు అందించి పంటలు పరిశీలించిన సీఎం. అన్నదాతలను నిండా ముంచిన మొంతా తుఫాను. అరటి, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వాగులు ఉగ్రరూపం. సమీప ప్రాంతాలను ముంచెత్తడంతో నిలిచిన రాకపోకలు. ఛత్తీస్గఢ్లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు. 18 ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలోకి. మొంతా తీవ్ర తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. రైతులను నిండా ముంచింది. అనేక కాలనీల్లో చెట్లను నేలకూల్చింది. ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొంతా తుపాను శాంతించింది. తీరం దాటిన మొంతా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. మొంతా తుపాను రాష్ట్రంలో 249 మండలాలు, 1434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల పరిధిలోని 18 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు అంచనాలు రూపొందిస్తున్న అధికారులు 1-2 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. తుపాను వల్ల 2 చనిపోగా దాదాపు 1,40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. అత్యధికంగా 90,000 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లగా 23,000 ఎకరాల్లో పత్తి, 11,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. 292 గ్రామాల్లో దాదాపు 9,000 ఎకరాలకు పైగా ఉద్యాన పంటలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 39 పశువులు మృత్యువాత పడ్డాయి. సుమారు 1800 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బీ రోడ్లు ధ్వంసమయ్యాయని, తద్వారా 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. విద్యుత్, ఇరిగేషన్, హౌసింగ్ శాఖలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల వల్ల మొంతా తుపాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు. కోనసీమ జిల్లా అల్లవరంలో సీఎం ప్రోటోకాల్ పక్కన పెట్టి వరద బాధితుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించాల్సి ఉన్న సాధారణ వాహనంలోనే ప్రయాణించారు. పునరావాస శిబిరాన్ని సందర్శించారు. బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. దాదాపు అరగంట పాటు పునరావాస శిబిరంలోనే గడిపి అక్కడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరు లంక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగించాలని రైతులు కోరగా ఆ మేరకు సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే
నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. ప్రిపేర్డ్నెస్ వల్ల జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై మంత్రి లోకేష్ నిరంతర సమీక్ష చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకల్లా 100% విద్యుత్ పునరుద్ధరించే దిశగా సిబ్బంది పనిచేస్తున్నారని గొట్టిపాటి వివరించారు. కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ నిలిపివేసినట్లు వెల్లడించారు. సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైనట్లు గొట్టిపాటి వివరించారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని లోకేష్ సూచించారు. వివిధ జిల్లాల్లో మొంతా తుపాను తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మొంతా తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 5 రోజుల్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లలేదన్న అచ్చెన్నాయుడు వారందరికీ 50 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించారు. విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడు తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం. ఈ రోజు నేను తుఫాన్ తీసుకుంటే 270 నుంచి 300 స్తంభాలు నేల కొరిగాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోయాయి. రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. మొత్తం పవర్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవర్ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య పంటల నష్టం. ఇటు శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్ లో స్పెషల్ చెరువులు ఏమి లాస్ట్, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు, వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీలు బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం. తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు.
మొంతా తీవ్ర తుపాను వాయుగుండంగా బలహీనపడుతోంది. ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆకస్మిక వరదలొస్తాయని అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారం వాతావరణ అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి ద్వారా అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను తీరం దాటింది. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం కొనసాగుతోంది. ప్రధానంగా భూభాగం మీద మోంతా తీవ్ర తుఫాను కొనసాగుతోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందని ప్రస్తుతం మోంతా తీవ్ర తుఫాను ఎక్కడుంది, భూభాగం మీద ఏ ప్రాంతంలో ఉంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నిన్నటి తీవ్ర తుఫాను ప్రస్తుతానికి అది కాకినాడ దక్షిణాన నర్సాపూర్కి అతి చెరువులో రాత్రి 11:30 మధ్యలో తీరాన్ని దాటినది. ఇది మరింత బలహీనపడి నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశాన తుఫానుగా బలహీనపడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఈ ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమలో ఉన్న నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి రాగల 24 గంటల్లో వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తదుపరి రోజు అయినటువంటి 2వ రోజు అనగా 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు రాగల 24 గంటల్లో మన కోస్తా జిల్లాల పైన గాలులు గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. సముద్రంలో గాలులు కూడా రాగల 24 గంటల్లో గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. 2వ రోజు ఈ గాలి యొక్క తీవ్రత తగ్గి గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. కాబట్టి రాగల 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళకూడదనసని హెచ్చరికలు జారీ చేయడం అనేది. మరియు ఆంధ్రప్రదేశ్ పోర్టుల్లో నిన్నటి వరకు ఎగరవేసినటువంటి ప్రమాద హెచ్చరిక ఈరోజు తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాను మరియు తీవ్ర వాయుగుండంగా మారడం కారణంగా గాలి యొక్క వేగం కూడా సముద్రంలో తగ్గడం కారణంగా ప్రమాద హెచ్చరిక 3వ నెంబరు ఎగురవేయడం జరిగినది. అన్ని పోర్టుల్లో అనగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం అండ్ ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది. మోంతా తీవ్ర తుఫాను భూభాగం మీద ఉంది, వాయుగుండంగా ఉంది, మరింత బలహీనపడుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మొంతా తుపాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహాలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులకు వివిధ పంటలు నేలకొరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మొంతా తుపాను ప్రభావంతో విజయవాడలో కురిసిన వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టినట్లు బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ట్యాంకర్ల ద్వారా తోడినట్లు చెప్పారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విజయవాడ 50వ డివిజన్ గొల్లపాలెం గట్ట ఒడుగువారి వీధిలో రిటైనింగ్ కూలిన ఇంటిని సిపిఐ నాయకులు పరిశీలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలోని నున్న, పాతపాడు, అంబాపురం గ్రామాల్లో చెరువుల్లో అలుగులు పారాయి. తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటిని త్వరితగతిన మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని జేసీ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ నుంచి చందర్లపాడు వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చేరి వరి పైరు దెబ్బతింది. అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వాగును పరిశీలించారు. గుంటూరు జిల్లా లాం వద్ద వాగు వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న మల్లారెడ్డి కాలనీని వరద చుట్టుముట్టింది. బాపట్ల జిల్లా వేమూరులో ఈదురుగాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా కొల్లూరులోని గాంధీనగర్ చెరువు పొంగి సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ప్రవహిస్తోన్న ఎర్ర కాలువను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. నీటి సామర్థ్యం పెరిగితే ఏ గ్రామాల్లో నష్టం వాటిల్లుతుందో ఎలా పరిష్కరించాలో అధికారులు సూచించారు. నల్లజర్లలో వర్షానికి దెబ్బతిన్న వరి పైరును ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి నివేదిక పంపాలని ఆదేశించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటించారు. చోడవరంలో పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మొంతా తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు క్షేత్రస్థాయిలో పర్యటించి తుపాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను, అరటి పంటను పరిశీలించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెద్దనాగమయ్యపాలెంలో ముంపు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా పడవలో ప్రయాణించి పరిశీలించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖ మల్కాపురం పరిధిలోని ఏకేసీ కాలనీ వద్ద డ్రైన్లో పూడిక తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ హరీంధిరా ప్రసాద్ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే అశోక్ పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావంతో విజయనగరం, మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద, పంట నష్టం సంభవించింది. పలు జలాశయాలు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. తాటిపూడి, ఆంధ్ర, మడ్డువలస ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాశనమైంది. వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మొంతా తుపాను పల్నాడు జిల్లాపై పంజా విసిరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి. వినుకొండ నియోజకవర్గంలోని మదమంచిపాడులో గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది. వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు పరిసరాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో వరద ప్రవాహం చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
ఇది 2014లో మా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు బ్రిడ్జి నిర్మాణించారు. 11 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాటర్ ఎప్పుడూ రాలేదు. ఈ మొంతా తుఫాను వల్ల ఇప్పుడే రావటం, ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైర్లు కూడా చాలా నష్టమైనాయి. మాకు వరి పంటలు అన్ని నష్టమైనాయి. ఊరేసాము, వరి మొత్తం కొట్టకపోయింది. చేయలేం, గుర్తుగా రావట్లేదు. చాలా రోజుల కింద వచ్చింది గులకమ్మ, ఎప్పుడో 40-30 సంవత్సరాల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 20 సంవత్సరాలకి లోపు ఎప్పుడు రాలే ఈ వర్షం. ఈ గులకమ్మ కానీ ఇదేనా 20 సంవత్సరాల లోపు మేము ఎప్పుడు చూసారు. ఇప్పుడే వరి పంటల్లో అన్ని నష్టమేనైతే కోతలు కోసి చేలకి గొల్లుబడి అంతగా వరి పంటలు గందరగోళం అయిపోతాయి. అంత వరి పంటలో మొక్కజొన్న, పొగ తోటలో పొగాకు చేలు కూడా ఉన్నాయండి. పొగచాలు కూడా అన్నీ ఎండిపోయి వరకేసిపోయినాయి. తుపాను వల్ల నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయడానికి ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించింది. ఎన్టీఆర్ జిల్లాకు 27 డ్రోన్లను కేటాయించింది. పంట నష్టాన్ని వేగంగా, ఖచ్చితంగా లెక్కించేందుకు డ్రోన్లు ఉపయోగపడతాయని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. డ్రోన్ల పనితీరును ఆయన విజయవాడ కలెక్టరేట్ వద్ద పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాలోని దెబ్బతిన్న పంటల వివరాలను త్వరితగతిన ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఈసారి మనమైతే మంతా తుఫాన్ వచ్చిందో దీనికి డ్రోన్స్ని ఎన్యూమరేషన్ కోసం వాడుతున్నాము. ముఖ్యంగా ఫీల్డ్ ఎన్యూమరేషన్లో మీకు తెలిసే ఉంది, రోడ్ డ్యామేజు లేదా చెట్లు పడిపోవడము లేదా ఇది మన పంటలు డ్యామేజ్ అయితే ఉందో దీనికోసం డ్రోన్స్ని వాడి డ్రోన్స్ ద్వారా ప్రిలిమినరీ ఎన్యూమరేషన్ చేయడానికి ఆదేశాలు వచ్చినాయి. ఇదే ప్రకారంగా నా జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి 20 డ్రోన్స్ ఇప్పటికే వచ్చాయి. 20 టీమ్స్ చేసి ప్రతి మండలానికి ఒక టీం పంపించాము. సో వాళ్ళు మండలాల్లో ఆ డ్రోన్ ఎగరేసి ఫస్ట్ ఇనిషియల్గా అంచనా వేస్తారు. అలాగే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ ఉంది, ఈ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్లో ఎక్కడైనా బ్రీచింగ్ అటువంటి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా దాంట్లో వెరిఫికేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే ఒకటి అక్యురసీ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ టైమ్లీగా వస్తుంది. మనం డిసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడానికి ఆ టైం అయితే ఉంటుందో ఆ రెస్పాన్స్ టైము షార్టెస్ట్ పాసిబుల్గా ఉంటుంది. కాబట్టి మనం లైఫ్ సేవ్ చేసుకోవచ్చు, అలాగే ప్రాపర్టీ లాస్ ఆపుకోవచ్చు, అలాగే అగ్రికల్చర్ లాసెస్ కూడా మనం మినిమం చేసేవచ్చు. ఇది ఒక మంచి పరిణామం. ఇది మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ 20 డ్రోన్స్ వచ్చి ఫీల్డ్కి పంపించాము. ఈరోజు ప్రిలిమినరీ ఎస్టిమేషన్ బై ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఇటువంటి మంచి కాన్సెప్ట్ని అలాగే మంచి ఇన్నోవేషన్ని మనకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తున్న ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇటువంటి మంచి ఆలోచనని ప్రజలు కూడా మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. మొంతా తుపాను అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తీరం దాటిన తుపాను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ రైతులకు కడగండ్లు మిగిల్చింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేకుంటే రెండో పంట వేసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 25 నుంచి 30 వేలు పెట్టుబడి అయింది. నా చేను మొత్తం శాంతం పడుకుందండి ఈ తుఫానికి. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందిస్తే మళ్ళీ నేను వచ్చే సంవత్సరానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. ఏం పనికి రాదు, ఇప్పుడే పాలు పోసిన దశలో ఉంది. ఏమన్నా ఒక 20 రోజులు ఆగుంటే గింజ బిగిసేదండి కొంచెం. ఈ చిరావు గ్రామంలో సుమారు వరి ఒక 50 ఎకరాల వరకు డ్యామేజ్ జరిగింది. ఇది కాకుండా దీంతో పాటు క్యాలీఫ్లవరు, బంతిపూలు ఇవి కూడా డ్యామేజ్ జరిగినాయండి. ప్రభుత్వం త్వరగా ఈ డ్యామేజ్ అయినటువంటి వరి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చూసి ఎంత పంట నష్టం అనేది ఎంతవరకు మేరకు రైతుకు రాగలదో ఇప్పిస్తే నెక్స్ట్ వేయబోయే మొక్కజొన్నకైనా లేదా ఆ పడిపోయిన వరికి హార్వెస్టింగ్ అంటే కోత కోసుకోవడానికైనా ఉపయోగపడింది. మంగళగిరి మండలంలో 500 ఎకరాలు వరి ప్రిలిమినరీ డ్యామేజ్ కింద చూపించామండి. తర్వాత 350 ఎకరాలు మినుము అయితే కంప్లీట్గా డ్యామేజ్. తర్వాత ఒక 50 ఎకరాలు కాటను, అదేవిధంగా ఉద్యాన పంటలు కూడా ఒక 412 ఎకరాలలో డ్యామేజ్ నమోదు చేయడం జరిగింది. మొంతా తుపాను కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంపై పంజా విసిరింది. ఈదురుగాలులకు కోసూరివారిపాలెంలో అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. కోడూరు ప్రధాన రహదారిపై భారీ వృక్షం కోరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అటుతోట ఎకరం వేసాం, ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పోయింది, మొత్తం పడిపోయింది. కంద వేసాం, కంద కూడా పోయింది. తోటలన్నీ పోయింది. మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళు కొంచెం మమ్మల్ని చూడాలండి. గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఆడదీయడానికి అవకాశం లేదంటే దానికి మాకు ఏదన్నా కానీ అవస్థ చూపించి దానికి పరిష్కారం చేయాలి. అరటితోట 1,00,000 రూపాయల పైన పెట్టుబడి అయిపోయిందండి. మొత్తం పడిపోయింది. గాలిబాన మొత్తం తోటలు ఏమీ లేదు, మొత్తం పడిపోయింది. విపరీతం చేస్తుంది. మాకు ఏమి దోమలు వెయిట్ చేస్తాయి.
మొంతా తుపాను కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని అరటి తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. 10 రోజుల్లో పంట చేతికంది వస్తుందని అనుకున్నామని, తుపాను ధాటికి తోట మొత్తం దెబ్బతిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అరటి తోట అయితే 1 ఎకరం చేయనుంది నాది రైతుది. ఒక 15 రోజులు 20 రోజుల్లో మొత్తం పంట చాలా మట్టుకి 90% దగ్గరికి వచ్చేసేది, కొంత అమౌంట్ వచ్చేది. అలాంటిది మొత్తం మటాస్ అయిపోయింది. మరి కొన్ని గెలలు వస్తున్నాయి, కొన్ని ఏమో ఇంకా రావాల్సిన టైం ఉంది. కాబట్టి ఇవాళ ఏనంగా అయినా 1,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము, దానికి ₹1 రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఎంతో రైతు వేదన చెందుతున్నాడు. మరి రైతు బాధలు ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఆలోచిస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మంచి కానీ చెడు కానీ రైతే భరాయించాల్సి వస్తుంది ప్రతి వాడికి. అక్కడ గెల అక్కడ అయితే ₹80, ₹90, ₹70 అమ్ముకుంటున్నారు. ఇక్కడ గెల ₹100, ₹105, ₹150 కొంటున్నారు ఇక్కడ మా రైతు దగ్గర. ఆ రకంగా మరి రైతు ఎంతో బాధపడుతున్నాము. అదే కాకుండా ఇంకా ఇతరుల పైర్లు కూడా దెబ్బతిన్నాయి. మిరపలు, పసుపు, మరి మినుము కూడా దెబ్బతింది. రైతు పరిస్థితి అంతా అధ్వానంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రైతు సాయం చేయాలని చెప్పి అడుగుతున్నాము. 3 రోజులుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పంటలు నేలకొరిగాయి. వరి, బొప్పాయి, పత్తి సహా కూరగాయల పంటలు నష్టపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడంతా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంట నష్టం అంచనాలు పూర్తి చేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఈ తుఫాను వల్ల బాగా నష్టం. తర్వాత ఈ అంటి తాలూకా ఒరే ఇది కూడా వేసామండి 1 ఎకరము, దానివల్ల కూడా నష్టమండి. తర్వాత బీరపాదులు 1 ఎకరం వేసామండి, అది కూడా ముంపొచ్చి నష్టం పరిహారం జరిగిందండి. ఈ పంట వల్ల 1 ఎకరం దగ్గర ఒక 40,000, 30,000 నష్టమండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంటకి 30,000, 40,000 నష్టమండి. చేసింది 6 ఎకరాలండి. ఈ తుఫాను వల్ల ఇంత దెబ్బతినిసిందండి. కంతలు ఎక్కడికాడ కొట్టేసి చేను కనిపించకంట పొలంలోకి వెళ్ళాలని భయం వేస్తుందండి. 3 చెట్లు మందులు కొట్టి 3 చెట్లు పిండిలేసి ఆడదానికి ఉడుపుకి ₹1000 ఇచ్చి, తాటకు 1200 ఇచ్చి, పార పనికి 700 ఇచ్చి, వీళ్ళకైతే ఏం వ్యవసాయాలు చేస్తామండి. ఇప్పుడు సరిగ్గా పంట వచ్చేసరికి ఇలాగా రైతు దెబ్బ అయిపోతే మేము ఏం చేయగలమండి. ఇంటికి వస్తే తినాలనిపించిన, పొలంలోకి వెళ్తే బాధకొలు వెళ్తే గెడ్డలు తోసి పొద్దున భయం వేస్తుందండి. ఇలాగైతే మేము వ్యవసాయాలకు చేయనే ఒగ్గించుకోవడం అండి. మరి ఎందుకండి ఇంత బాధపడే నెత్తిరంతా పీల్చి భూమి మీద వస్తే ఇలా తుఫాన్లు వస్తే రైతు పాడైపోతే ఎందుకు పనికిరామండి. మరి దీని అంత అదించి గవర్నమెంట్ ఏమైనా మాకు కొద్దిగా సహాయం ఇస్తే కొద్దిగా మళ్ళీ ఎదటింటికి ఏమైనా మళ్ళీ నిలబడగలుగుతామండి. నేత నిలబడనేమి కూడానండి. కౌలుకి కొంత వరి పొలం తీసుకుని వరి పంట వేశానండి. ఈ తుఫాను సరిగ్గా వరి కంకులు బయటకు వచ్చే టైంలోనేమో వరి తుఫాను అకస్మాత్తుగా వచ్చి మెంతా తుఫాను వచ్చేసి ఏకంగా నీరు ఏర్లా పారేసి ఆ మేదలు పారేసి అదే చేనంతా వంగిపోయి ఉందండి. మాకు వరి మాత్రం పూర్తిగా నష్టం ముంపు వచ్చింది, పూర్తి నష్టం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రైతుకి నష్టం వచ్చింది కంపల్సరీ. ఎన్ని వచ్చి ఇక్కడ పాలు వేసుకునే టైంలో వర్షం వరద వచ్చేసి పంట నష్టం కట్టి ఇదయింది. పల్ల ప్రాంతాల్లోని వరి నీట మునిగింది. అలాగే కొన్ని వాగులు గడ్డల దగ్గర కూడా నీళ్లు ప్రవహించి కొంత చేను మీద నష్టం జరిగింది. అలాగే ముఖ్యంగా కూరగాయ పంటలు ఈ కాలంలో వర్షాలు అధికం, దాంతో ఈ తుఫాను వల్ల కూడా కూరగాయల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అలాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున పత్తి, మొక్కజొన్న, అలాగే కూరగాయ పంటలే పెద్దగా నష్టం జరిగింది. ఎకరాకి దగ్గర 30-40 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు పంట వచ్చే సమయానికి ఈ విధంగా తుఫాను వల్ల తీవ్రంగా నష్టాలకు గురయ్యారు. దానివల్ల ప్రభుత్వం వెంటనే ఎక్కడగా వ్యవసాయ సిబ్బంది అలాగే గ్రామ స్థాయిలో రైతుల తాలూకా వివరాలు సేకరించి పంట నష్టాన్ని గుర్తించి రైతుకి ఎకరాకి 30,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా డిమాండ్ చేస్తున్నాం. మొంతా తుపాను ఆక్వాకల్చర్ని నిండా ముంచింది. భారీ వానలు, ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరువు గట్లన్నీ కోతకు గురవుతున్నాయని, అందుకే ఉన్నపళంగా సరకు అమ్మేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కౌంటు లేకపోవడంతో భారీగా నష్టాలొస్తాయని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
తుఫాను ప్రభావం అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. రైతులు ఆక్వా రైతులు అయితే మొత్తం తీవ్రంగా నష్టపోయారండి. 40-50 కౌంట్లు పట్టుకోవాలని రైతులు ఇప్పుడు చాలా 100-110 కౌంట్లు ఏ కౌంట్లు ఆ కౌంట్లు ఆకోవాల్సిన పరిస్థితి ఉందండి. మొత్తం మునిగిపోయినండి చెరువులన్నీ. అదే గాలి విపరీతంగా వేయడం, గొట్లన్నీ కొట్టేయడం, ఒకసారి వర్షాలకు పడిపోవడం, వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయి మొత్తం చెరువులన్నీ మునిగిపోయినాయండి. ఆశరండి అది ఇది కూడా పోతే ఇంకేది రాదు కదా, ఏదో కనీసం ఏ పిల్ల ఖర్చులు రేపిల్ల ఖర్చులు మెయింటెనెన్స్ లైన్ వస్తాయని చెప్పి పట్టుకోవడం తప్పండి. ఆశ అయితే ఇంచుమించు 50-50 ఉంటదండి. ప్రజెంట్ ఇలా పట్టుకుంటే మొత్తం వెళ్ళిపోతే ఇంకా అది కూడా రాదు కదా సార్. ఇంచుమించు ఎకరానికి వచ్చి మనకు 3 లక్షల దాకా అయిందని ఖర్చు. 10 ఎకరాల దాకా చేస్తామండి. ఒక 2 ఎకరాలు పట్టుకోగలిగామండి. ఒక 8 ఎకరాలు అయితే మునిగిపోయిందండి ఆల్రెడీ. పవర్ లేకపోవడం, ఐస్ బ్యాటరీలు రన్ అవ్వడం, వాళ్ళు కూడా ఐస్ తేలిపోతున్నారు సార్. పట్టుకెళ్ళి కూడా అన్ని ఒకసారి వచ్చేయడం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉందండి. ఏదో 10% కూడా ఇప్పుడు రైతులు 10 ఎకరాలు కూడా ముంపు ప్రాంతాల్లో ఉండిపోయినాయండి. మొత్తం మాదైతే 200 కౌంటు ఆ రేంజ్ లో ఉండగా ముంపు ప్రాంతంలో మునిగిపోయిందండి. కౌంటుకి వస్తుందండి రేటు, అలా పట్టు లాగితే కూడా నైట్ నైట్ మునిగిపోయిందండి. ఇంచుమించు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టుంటాం. మా వస్తే 2 లక్షలు 3 లక్షలు అలా వచ్చి ఉంటారు అంతే. మిగతా అంతా నష్టమే. ఏ ప్రభుత్వం ఏమన్నా అక్వరంగా ఏమన్నా కొంచెం ఆదుకుంటే రైతులు ఏమన్నా బెటర్ అని. అక్కబడి ఏం బాగాలేదండి. అసలు ఇంచుమించు 10 ఎకరాలు చేస్తామండి. ఆ పట్టే అవకాశం లేదు కానీ తుఫాను పక్కన గట్లని కొట్టేస్తున్నాయి. గాలి కూడా తగ్గుతుంది, కరెంట్ కూడా లేదు. పట్టేపోతే డివో పడిపోద్దండి. పట్టపోతే పట్టేయాలన్నమాట. మా అయితే చిన్నపిల్లండి గల వదిలేసాము కొన్ని. ఒకటి పెంచిన ఒకటి ట్యాంక్ ఉంది, మరి అది కూడా అవుతుందో తెలియదు. ఒక నైట్ వచ్చిందండి. మొత్తం 2-3 రోజులు అనుకోండి పోనీ అట్టుకోవచ్చు. ఒకసారి గాలి వర్షం ఎక్కువైపోయి వల్ల మునిగిపోయింది. అది వాళ్ళ నెట్ అయితే ఉందండి, కానీ ఓకే గంటలు అడిపోయి పోయేసింది అనమాట. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి ఒంగోలులోని పోతురాజు కాలువ పొంగి కాలువకు ఇరువైపులా ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నగర శివార్లోని అనేక వ్యాపార సంస్థలు, కార్ల షోరూముల్లోకి వరద నీరు చేరింది. ముంపునకు గురైన కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించారు. నవోదయ స్కూల్లోకి వాననీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాఠశాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు సందర్శించారు. విద్యార్థులకు ఆహారం అందించడంతో పాటు వారి తల్లిదండ్రులకు కబురు పెట్టి వారిని ఇంటికి పంపే విధంగా చర్యలు చేపట్టారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాలో పంట నష్టం అంచనాలు నమోదు చేస్తామని మంత్రి తెలిపారు. మన కొనుగోలుకు వచ్చాక ఎప్పుడు కూడా వచ్చే మేజర్ ప్రాబ్లం మనకు పోతురాజు కాలువ, అదేవిధంగా నల్లకాలువ, 2 కాలువలు ఉన్నాయి. పోతురాజు కాలువ అయితే మేము 6 నెలల ముందు పుడికలు తీయడం వల్ల ఈరోజు పెద్ద ప్రమాదం తప్పితే మంచిగా చేస్తాము. కాబట్టి అంత తప్పితే మేజర్గా ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ లేకపోతే డెత్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ఏం జరగకుండా ఈరోజు అధికారులంతా కూడా మన కలెక్టర్ గారు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు. నవోదయాలో కూడా ఈ కాలేజీలో కూడా ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి లేవు. ఇది బయట ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం అయి ఉంటుంది, దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. మేము ఎక్కడెక్కడ జరిగినాయో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగకుండా దాన్ని పెద్ద డ్రైన్స్ చేసేటట్టుగా పోతురాజు కాలువని ఇంకా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని ఆధునీకరణ చేస్తేనే ఒంగోలుకి ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేస్తాను. మోంతా తుఫాన్ వల్ల జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ఎప్పుడూ లేనంత వరదలు రావడం, జిల్లాలో అన్ని చెరువులు, వాగులు పొగటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమైనవి. మండల కేంద్రాల నుంచి అన్ని గ్రామాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దాదాపుగా కట్ అయిపోయిన పరిస్థితి. ఒంగోలులో నిన్న చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమైనవి. ఇప్పుడు మనం నవోదయాల్లో ఉన్నాం. నవోదయ తర్వాత ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ, తర్వాత హాస్టల్స్ ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా ప్రధానంగా పెళ్ళూరు చెరువు దగ్గర నుంచి ఓవర్ఫ్లో కావడం, నల్లవాలు కాలువ ఫ్లో కూడా ఆగటం వల్ల ఇది వచ్చింది. పంట నష్టం అయితే పశ్చిమ ప్రాంతాల్లో బాగా సజ్జ, అదేవిధంగా కొంతమేర మిర్చి, పత్తి, మొక్కజొన్న కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రేపు వర్షాలు కొద్దిగా నీట మునిగినట్టు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని కూడా అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. బాపట్ల జిల్లా పరచూరు సమీపంలోని ఉప్పుటూరు వద్ద వరద బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఓ ప్రార్థనాలయంలో 20 మంది చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానికులతో కలిసి తాడు సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ముంపులో చిక్కుకున్న బాధితులంతా ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై నిలిచిన వరదను పొలాల్లోకి మళ్లించారు. కారంచేడు నుంచి పర్చూరు వైపు వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేశారు. ఉప్పుటూరు వద్ద తహసీల్దార్ కార్యాలయంలోకి వరద చేరింది.
నంద్యాల సమీపాన ఉన్న కుందు నది, మద్దిలేరు వాగు, చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నందమూరి నగర్, వైఎస్ నగర్కు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మద్దిలేరు వాగుపై వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. చామకాలువ ఉధృతికి శ్యామ్నగర్లోకి నీరు చేరాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీళ్ళు వాన పడినప్పుడు వస్తూ ఉంటాయి, మామూలుగా ఎక్కుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ఈరోజు వాన పడి ఒక్కరోజుకి ఇంత పెరిగినాయి, మళ్ళీ పెరగచ్చు ఛాన్స్ ఉంది. ఈరోజు మళ్ళీ ఈరోజు 3 రోజులు ఉన్నాయి. మొత్తం నీళ్ళు ఎక్కువ వచ్చినాయంటే బయటకు పోవాల్సిందే. ఇది బయట ఎస్కాట్ ఉంది కదా, పోలీసు అనేది రాత్రి నుంచి ఎక్కువైనాయి నీళ్ళు. పోయి పిల్లలు ఇళ్ళు అంతా ఇంట్లోనే ఉన్నాం, బయటకు రాకుండా ఇంకా అట్నే చెట్లు పెట్టుకున్నాం. రాత్రి 2-4 నుంచి వర్షం నీళ్ళు ఎక్కువైనాయి సార్. ఇప్పుడు ఎంత వస్తాయో ఏమో ఇల్లు చెట్టుకోవాలో ఏమో అనిపిస్తున్నాను. 11 గంటలకు వచ్చి చెప్పిపోయినారు, వస్తాయేమో నీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. నేను రాత్రి అంతా మేలుకున్నాను, పిల్లలు ఉన్నారని. ఇంకా 2:30-3 నుంచి వచ్చేసినాం. అనకాపల్లి జిల్లాలో వర్షాలకు నదులు, గెడ్డలు ఉగ్రరూపం దాల్చాయి. రైవాడ జలాశయం నుంచి విడుదలైన నీరు శారదా నదిలోకి చేరుతోంది. దాని పరిధిలోని గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక పంట పొలాల్ని వరద ముంచెత్తింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని భోగాపురం ప్రాంతంలో శారదా నది గట్టు కోతకు గురైంది. తాచేరు, పెద్దేరు, బొడ్డేరు నదుల కలయిక వల్ల ప్రవాహం పోటెత్తి కోతకు గురైంది. భోగాపురం, పిఎస్పేట, చాకిపల్లి గ్రామాల ప్రజలు గట్టు కొట్టుకుపోతుందేమోనని ఆందోళనలో ఉన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి వద్ద గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు రక్షించారు. నరేంద్ర, శివ, బాబురావు గుండ్లకమ్మ ఊటబావుల నుంచి అద్దంకిలోని ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తుంటారు. రోజులాగే వెళ్లిన ముగ్గురు ఆపరేటర్లు గుండ్లకమ్మ ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. వారిని సురక్షితంగా బయటకు తేవాలని మంత్రి ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని నాటు పడవను తెప్పించి ఒకరి వెంట ఒకరిని బయటకు తీసుకొచ్చారు. వాలుగా వస్తున్నాడు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో వరదలో కొట్టుకుపోతున్న రైల్వే సిబ్బందిని పోలీసులు కాపాడారు. నీలాయపాలెం, ఉప్పుగుండూరు గ్రామాల మధ్య రోడ్డుపై వరద పొంగింది. ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్లో పనిచేసే ట్రాక్మెన్లు గణేష్, బాలాజీరెడ్డి డ్యూటీ దిగి ఉప్పుగుండూరులోని ఇళ్లకు బైక్పై వెళ్తున్నారు. అయితే నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు కొట్టుకుపోయారు. పక్కనే రైల్వే అండర్పాస్ దగ్గర డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది అన్సార్ బాషా, శివశంకర్ రెడ్డి వెంటనే స్పందించారు. తాడు సాయంతో వారిని బయటకు లాగారు. సిఐ రమణయ్యతో పాటు కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. వచ్చేసావు చిన్నగా
బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం కట్టావారిపాలెం గ్రామంలో గర్భిణీ ప్రాణాన్ని కాపాడిన ఎస్ఐ సురేష్కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందనలు తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కీర్తి పరిస్థితిపై మహిళా పోలీసు ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్ వెంటనే స్పందించారు. అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎస్ఐ తన సిబ్బంది ఏఎన్ఎంల సాయంతో సొంత వాహనంలో గర్భిణిని ఇంకొల్లు పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యురాలు అంజలి పర్యవేక్షణలో గర్భిణీ కీర్తి కవలలకు జన్మనిచ్చింది. తల్లి పిల్లలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసు విభాగం ప్రజాసేవలో ముందుంటుంది అనేందుకు ఎస్ఐ సురేష్ నిదర్శనమని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. సురేష్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లాలో గెడ్డల ఉధృతికి ఓ ఆవు కొట్టుకుపోయింది. సంగివలస పాండ్రంగి రహదారిలో కల్వర్టుపై నుంచి వరద పొంగింది. ప్రవాహంలో చిక్కుకొని గోస్థని నదిలోకి ఓ ఆవు కొట్టుకుపోయింది. అంతా చూస్తుండగానే గోవు కల్వర్టు అంచు నుంచి జారిపోయి గల్లంతైంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞానకర్త పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి నివసించిన మట్టి మిద్దె కూలింది. కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో మట్టి మిద్దె నానిపోయి పడిపోయింది. ఈ మిద్దె దాదాపు 350 ఏళ్ల క్రితం నాటిదని, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఒకవైపు గోడలతో పాటు పైకప్పు కూలిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తుపాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణ జలమయమైంది. సుమారు 15 ట్యాంకర్లు తెప్పించి నీటిని బయటకు తోడే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో మచిలీపట్నం కలెక్టరేట్ వర్షపు నీటితో నిండిపోయింది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఏవో రంగారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎప్పుడు వచ్చింది ఈ వాటర్ కలెక్టరేట్కి? 26 సాయంత్రం నుంచి వచ్చిందండి. రిమూవ్ చేయడం కోసం మన మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ట్యాంకర్స్ని అవి తీసుకొచ్చి వాటర్ని వేరే చోట తరలించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. కలెక్టరేట్లో ఉన్నటువంటి ఆర్డీ ఆఫీసు. ఎన్ని ట్యాంకర్లు తీసుకొచ్చారండి? సుమారుగా 4-5 ట్యాంకర్స్ తీసుకుని వచ్చారండి. ఇంకా అవసరం వస్తే దాని మేరకు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అధికారులందరూ కూడా. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారి ఆదేశానుసారం మా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు కానీ కూడా పూర్తి చర్యలు చేపట్టారండి. దీని మీద ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది జనరల్గా అన్ని చుట్టుపక్కల ఎత్తు అవటం వల్ల గ్రౌండ్ లోతట్టుగా ఏర్పడటం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి మెరక వల్ల ఇక్కడ లోతట్టుగా ప్రాంతం ఏర్పడటం వల్ల ఈ విధంగా జరిగింది. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టి ఉన్నటువంటి కట్టడాలు కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కాబట్టి లోతట్టుగా ఏర్పడటం వల్ల ఈ విధంగా ప్రక్రియని ఈ విధంగా వాటర్ రావడం జరుగుతుంది. ఈ కలెక్టరేట్కి డ్రైనేజ్ సిస్టమ్ అంటూ ఏం లేదా సార్? కలెక్టరేట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏం లేదండి. ఆల్రెడీ మరి ప్లాన్ చేసి ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశానుసారము చర్చించవలసి ఉన్నది గవర్నమెంట్ వారితో. రైట్, మొత్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న
వర్షాలకు కలెక్టరేట్ మొత్తం కూడా జలమయంగా మారింది. అటు ఉద్యోగులు అలాగే పౌర సేవలు పొందేందుకు వస్తున్న ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారు. ఎందుకంటే తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లాలో తుఫాను పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 24 గంటలు కూడా మచిలీపట్నం కలెక్టరేట్లోనే అధికారులు అందుబాటులో ఉండి తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షపు నీరు వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగులు కూడా ఈ కలెక్టరేట్కు రావాలన్నా కూడా కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో ఉన్న ఈ వర్షపు నీటినంతా బయటికి తోడేందుకు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో ఆదేశించడం జరిగింది. ఆయన సెప్టిక్ ట్యాంకులను కలెక్టరేట్కి పంపించి ఆ సెప్టిక్ ట్యాంకుల ద్వారా ఈ వర్షపు నీటి అనేది బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.